Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara, and I welcome you all to the Hindu analysis for 25th of February 2025. So one important note ఏంటంటే, so because of some constraints from our content team, so ఈరోజు మనము the PDF ఏదైతే ఉంటుందో అది అవైలబుల్గా లేదు. ఐమ్ సో సారీ ఫర్ దాట్. సో బట్ ఐల్ డూ ద వైట్ బోర్డ్ టీచింగ్ టుడే. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని డిస్కస్ చేస్తాను. సో ఈ రోజు ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఉంది దట్ ఐల్ డిస్కస్ ఇన్ ద టుమారోస్ క్లాస్, బికాస్ అది పీడిఎఫ్ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అని నాకు అనిపించింది. సో విల్ ఇంక్లూడ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ టుమారోస్ క్లాస్. ఓకే, విత్ దిస్ నాట్ సో లెట్ స్టార్ట్. అండ్ ఇది ఈ రోజుకి మాత్రమే, డైలీ మనం పీడిఎఫ్తో వస్తున్నాం. ఓన్లీ టుడే వీఆర్ నాట్ కమింగ్ with that because of some technical side problems. Okay, so with that note, let's start the video. And మొత్తం వీడియో చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మొత్తం వీడియో చూసిన తర్వాత, అండ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్ బాక్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. So let's look at the first article. So sacred groves destroyed, turned into tiger enclosure, alleged Simlipal tribals అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో బేసికలీ లెట్ us see what is Simlipal. Simlipal అనేది ఇట్స్ టైగర్ రిజర్వ్ అనమాట. సో టైగర్ రిజర్వ్ అండ్ ఆల్సో ద బయోస్పియర్ రిజర్వ్ ఆల్సో. సో ఇది బేసిక్గా ఒడిస్సా ప్రాంతంలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ లాట్ ఆఫ్ ట్రైబల్స్ కి ఇది హోమ్ అనమాట, ట్రైబల్ కమ్యూనిటీస్ కి. సో దే లివ్ విత్ హార్మనీ, దే వర్ లివింగ్ విత్ హార్మనీ ఫ్రమ్ సెంచరీస్. ఓకే, హవెవర్ ఈ ట్రైబల్స్ కొన్ని మల్టిపుల్ ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ పాలసీస్, డిస్ప్లేస్మెంట్, బేసిక్ కమ్యూనిటీస్ లేకపోవడం వల్ల. సో దాని గురించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, హూ ఆర్ ద డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్ హూ ఆర్ రిసైడింగ్ ఓవర్ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ అంటే హో, ముండా, సంతాల్, కరియా, భూమ్జీ, వీళ్ళందరూ ఇక్కడ భూమిజ్. ఓకే, భూమిజ్. సో వీళ్ళందరూ ఇక్కడ నివసిస్తూ ఉంటారనమాట ఫ్రమ్ సెంచరీస్. దే లివ్ విత్ హార్మనీ. ఓకే, సో బేసికలీ వాళ్ళు లైవ్లీహుడ్ కోసం దే డిపెండ్ ఆన్ ద ఫారెస్ట్ రిసోర్సెస్ ఫర్ ద లైవ్లీహుడ్, లైక్ హనీ, ఫైర్వుడ్, హంటింగ్, షిఫ్టింగ్, కల్టివేషన్, ఓకే, మెడిసినల్ ప్లాంట్స్, వీటన్నిటి మీద డిపెండ్ అవుతూ వాళ్ళు జీవిస్తూ వస్తున్నారనమాట. మరి వాట్ ఆర్ ద కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు సిమ్లిపాల్ ట్రైబల్స్? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ దే ఆర్ ఫేసింగ్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కన్జర్వేషన్ పాలసీస్ వల్ల డిస్ప్లేస్మెంట్స్ ని ఫేస్ చేస్తున్నారనమాట. సో సిమ్లిపాల్ ని మనము టైగర్ రిజర్వ్ గా 1973లో డిక్లేర్ చేసుకోవడం జరిగింది, ఇన్ ద ఇయర్ 1973. అండ్ గవర్నమెంట్ స్టార్టెడ్ రీలొకేటింగ్ విలేజెస్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ రిజర్వ్స్. సో కాబట్టి లాట్ ఆఫ్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నివసించే వాళ్ళు ఫోర్సిబుల్ గా ఎవిక్ట్ అవ్వాల్సి వచ్చిందనమాట బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్ పాలసీస్ అండ్ బికాస్ ఆఫ్ ది టైగర్ రిజర్వ్ గా డిక్లేర్ చేసిన తర్వాత. సో వాళ్ళు ఫోర్స్ఫుల్ గా ఎవిక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ప్రాపర్ రీహాబిలిటేషన్ మెజర్స్ ని కూడా ప్రొవైడ్ చేయలేదు. సో మెనీ ట్రైబల్స్ వర్ ఫోర్స్ఫుల్లీ ఎవిక్టెడ్ అండ్ దే వర్ నాట్ ప్రొవైడెడ్ ఎనీ ప్రాపర్ రీహాబిలిటేషన్. అయితే 2020లో ఏమైంది అని అంటే ట్రైబల్స్ ఫ్రమ్ విలేజెస్ లైక్ బక్కువా, ఓకే, వీళ్ళని ఎవిక్ట్ చేశారు. దీనివల్ల లాట్ ఆఫ్ ప్రొటెస్ట్లను మనం చూసామన్నమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇష్యూ. అండ్ సెకండ్ ఇష్యూ ఇస్ దే హ్యావ్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ది ఫారెస్ట్ ఆఫీషియల్స్. సో ట్రైబల్స్ ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో ట్రెడిషనలీ వాళ్ళు ఫారెస్ట్ల మీద డిపెండ్ అవుతున్నారు ఫర్ ద సర్వైవల్. ఓకే, అయితే హవెవర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 1972లో మెనీ ఆఫ్ దిస్ యాక్టివిస్ట్ యాజ్ పర్ డబ్ల్యూపీ అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం లాట్ ఆఫ్ దిస్ పీపుల్ వర్ డిక్లేర్డ్ ఇల్లీగల్ అనమాట. సో ఫారెస్ట్ అఫీషియల్స్ ఆఫెన్ ఫైన్ ఆర్ అరెస్ట్ ద ట్రైబల్స్ ఫర్ కలెక్టింగ్ ద ఫారెస్ట్ ప్రొడ్యూస్. సో కాబట్టి ఫారెస్ట్ అఫీషియల్స్ తో కూడా లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ని వాళ్ళు ఫేస్ చేశారు. దీంతో పాటు బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు వాళ్ళకి, ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, ప్రాపర్ హెల్త్ కేర్ లేదు, ప్రాపర్ రోడ్స్ లేవు. లాట్ ఆఫ్ ట్రైబల్ విలేజెస్ అనేవి సో బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ స్కూల్స్, హెల్త్ కేర్ సెంటర్స్ ఫేస్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ లాట్ ఆఫ్ చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఉంది, ఎందుకంటే ఇక్కడ మాల్ న్యూట్రిషన్ వల్ల, మెడికల్ యాక్సెస్ లేకపోవడం వల్ల, రోడ్ నెట్వర్క్ చాలా పూర్ గా ఉండడం వల్ల. ఓకే, కాబట్టి ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ది యాక్సెస్ ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీసెస్. దీంతో పాటు క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ చూసారు. సో డిఫారెస్టేషన్ అండ్ ఇల్లీగల్ టింబర్ యాక్టివిటీస్ అనేవి, సో ఇట్ హ్యాస్ ఎఫెక్టెడ్ ది ఎకాలజీ ఆఫ్ ది సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ అనమాట. సో క్లైమేట్ చేంజ్ హెస్ బీన్ సో క్లైమేట్ చేంజ్ వల్ల రెయిన్ ఫాల్ లో ఎరాటిక్ ప్యాటర్న్స్ అనేవి వాళ్ళు చూసారు. సో వాళ్ళ యొక్క అగ్రికల్చర్ మీద, సో నేను ఏం చెప్పాను, అగ్రికల్చర్ ఇస్ ఆల్సో సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ టు దెమ్. సో దాని మీద కూడా ఇంపాక్ట్ అనేది పడింది. వాటర్ అవైలబిలిటీ ప్రాపర్ గా లేకపోవడం, ఫ్రీక్వెంట్ గా ఫారెస్ట్ ఫైర్లను ఫేస్ చేశారు. సో ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ వచ్చారనమాట. సో వాట్ ఆర్ ద గవర్నమెంట్ పాలసీస్? ఓకే, డిస్ప్లేస్మెంట్ కి గురైన పాలసీస్ అంటే గవర్నమెంట్ పాలసీస్ వల్ల కూడా వీళ్ళు ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారన్నాను కదా. వాట్ ఆర్ ద డిఫరెంట్ గవర్నమెంట్ పాలసీస్ మరి విత్ రెస్పెక్ట్ టు దిమ్? ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనమాట. ఓకే, సో ఫారెస్ట్
రైట్స్ యాక్ట్. సో ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము ఇయర్ 2006లో మనం తీసుకురావడం జరిగింది. సో ఇట్ విల్ రికగ్నైజ్ ద ట్రెడిషనల్ రైట్స్ ఆఫ్ ది ట్రైబల్స్. సో ఆ ఫారెస్ట్ లయన్స్ కి సంబంధించి ట్రైబల్స్ యొక్క ట్రెడిషనల్ రైట్స్ ని ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది రికగ్నైజ్ చేస్తుంది. హవెవర్ ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006 అనేది దీని ఇంప్లిమెంటేషన్ ప్రాపర్ గా ఉండకపోవడం వల్ల వీళ్ళ రైట్స్ ని మనం ప్రాపర్ గా రికగ్నైజ్ చేయలేదు. అండ్ ఆల్సో రీలొకేషన్ ప్రోగ్రామ్స్. సో బేసికలీ ప్రాజెక్ట్ టైగర్ కింద, సో మనం ప్రాజెక్ట్ టైగర్ ని తీసుకొచ్చుకున్నాం కదా, ఆ ప్రాజెక్ట్ టైగర్ కింద గవర్నమెంట్ స్టార్టెడ్ రీలొకేటింగ్ ట్రైబల్ విలేజెస్, సో టైగర్ కన్జర్వేషన్ కోసం. సో దానికోసం వాళ్ళకి ప్రాపర్ కంపెన్సేషన్, రీహాబిలిటేషన్ మెకానిజమ్స్ ని ప్రొవైడ్ చేయాలి కదా, కానీ ప్రొవైడ్ చేయలేదు. బికాస్ ఆఫ్ దిస్ ట్రైబల్స్ హ్యావ్ లాస్ట్ దేర్ లైవ్లీహుడ్ అండ్ ఆల్సో దే వర్ లెఫ్ట్ ల్యాండ్లెస్ అనమాట. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే ఒడిస్సా గవర్నమెంట్ కూడా ట్రైబల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ని తీసుకొచ్చింది. సో పీవీటీజీ ఎంపవర్మెంట్ కోసం అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఒడిస్సా గవర్నమెంట్ వాళ్ళకి ల్యాండ్ ని, లైవ్లీహుడ్ ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేసింది, ప్రాపర్ ఎడ్యుకేషన్ ని ఇవ్వడానికి ట్రై చేసింది, అండ్ ఇట్ హ్యాస్ ప్రమోటెడ్ ది ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఆల్సో. ఓకే, వాట్ వర్ ద మేజర్ కాన్ఫ్లిక్ట్స్ మరి విత్ రెస్పెక్ట్ టు దిస్ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ లో ఉన్న ట్రైబల్స్ నుంచి? ఫస్ట్ థింగ్ ఏంటంటే 2020లో మనకి 2021లో సిమ్లీపాల్లో ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగిందనమాట. సో ఒక మేజర్ ఫైర్ వాజ్ డిస్ట్రాయిడ్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ద ఫారెస్ట్. ట్రైబల్స్ వర్ బ్లేమ్డ్ అనమాట. ఈ పర్టికులర్ ఫారెస్ట్ ఫైర్ అనేది వాళ్ళ వల్లే అయింది, దే హ్యావ్ సెట్ ద ఫైర్ అని చెప్పేసి వాళ్ళని బ్లేమ్ చేయడం జరిగింది. సో టు కలెక్ట్ ద మహువా ఫ్లవర్స్ దే సెట్ ద ఫైర్ అని చెప్పేసి వాళ్ళని బ్లేమ్ చేయడం జరిగింది. దిస్ హ్యాస్ లెడ్ టు ద టెన్షన్స్ బిట్వీన్ ది అథారిటీస్ అండ్ ద ట్రైబల్స్. లేటర్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఫైండింగ్ దట్ ఇల్లీగల్ టింబర్ మాఫియా అనేది కూడా రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యాక్సిడెంట్ అండ్ నాట్ ద ట్రైబల్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి తర్వాత మనకు తెలిసిందనమాట. అండ్ ఆల్సో 2020 నుంచి 2023 మధ్యలో కూడా సో బికాస్ ఆఫ్ ద ఫోర్స్డ్ ఎవిక్షన్ ఆఫ్ ద ట్రైబల్స్ లాట్ ఆఫ్ ప్రొటెస్ట్లు అనేవి జరిగాయి. సో ల్యాండ్ రైట్స్ అండర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ గురించి వాళ్ళు పోరాడారు. అండ్ ఆల్సో బెటర్ కంపెన్సేషన్ అండ్ రీహాబిలిటేషన్ కోసం వాళ్ళ యొక్క కల్చరల్ అండ్ ట్రెడిషనల్ రైట్స్ అనేవి కోల్పోతున్నారని కూడా ప్రొటెస్ట్లు చేశారనమాట ఫర్ డిఫరెంట్ రీజన్స్. సో కొంతమంది ఈ పర్టికులర్ ట్రైబల్ యొక్క రీహాబిలిటేషన్ ట్రైబల్ యొక్క ఎవిక్షన్ ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? దే ఆర్ టెలింగ్ దట్ దిస్ విల్ హెల్ప్ ఇన్ టైగర్ కన్జర్వేషన్. హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేవి టైగర్ రిజర్వ్స్ లో ఉండడం వల్ల పోచింగ్ రిస్క్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అండ్ ఆల్సో ఫారెస్ట్ రీజనరేషన్ అవుతుంది. సో హ్యూమన్ యాక్టివిటీ లేకపోతే సో ఫారెస్ట్ విల్ రికవర్ న్యాచురలీ అని చెప్పేసి అంటున్నారు. అండ్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ ఇస్తున్నాం, కాంపెన్సేషన్ ఇస్తున్నాం, జాబ్ ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు అనమాట. కానీ దెర్ ఆర్ సమ్ ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ ది ఎవిక్షన్ ప్రాసెస్. ఎందుకంటే వాళ్ళ కల్చర్ అనేది వాళ్ళు లూజ్ అవుతారు అండ్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది కూడా జరగట్లేదు అండ్ రీహాబిలిటేషన్ కూడా ప్రాపర్ గా చేయట్లేదు అనమాట. వాళ్ళకి ప్రాపర్ లైవ్లీహుడ్, ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ మెకానిజమ్స్ తో ముందుకు రావట్లేదు. ఓకే, సో మరి ఏం చేస్తే బాగుంటుంది? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఏం చేస్తే బాగుంటుంది అని అంటే డెఫినెట్లీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళకి ప్రాపర్ గా ల్యాండ్ రైట్స్ అనేవి మనం ఇవ్వాలి అండ్ ట్రైబల్ పార్టిసిపేషన్ ని పెంచాలి సస్టైనబుల్ డెవలప్మెంట్ లో, లైక్ ఈకో టూరిజం, సస్టైనబుల్ ఫారెస్ట్ బేస్డ్ లైవ్లీహుడ్స్, కమ్యూనిటీ లెడ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, వీటన్నిటి మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ దీంతో పాటు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, వాళ్ళ యొక్క హెల్త్ మీద కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. ద హోల్ ఫెనామినా అర్థమైందని నేను అనుకుంటున్నా. సో బేసికలీ సిమ్లీపాల్ ట్రైబల్స్ ఆర్ కాట్ బిట్వీన్ కన్జర్వేషన్ పాలసీస్ అండ్ సర్వైవల్ నీడ్స్ అనమాట. సో కాబట్టి ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ కాకుండా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తో మనం వెళ్తే వీ కెన్ ప్రొటెక్ట్ ద వైల్డ్ లైఫ్ అండ్ వీ కెన్ ప్రొటెక్ట్ ద ట్రైబల్స్ ఆల్సో. కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్, ట్రైబల్ రైట్స్ ప్రొటెక్షన్, ఈకో ఫ్రెండ్లీ లైవ్లీహుడ్ ఆప్షన్స్ అనేవి కీ సొల్యూషన్స్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. సో బేసికలీ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇండియాస్ జెనరిక్ డ్రగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతుంది అనమాట. ఓకే, ఇండియాని మనము విల్ కాల్ ఇట్ యాజ్ ఫార్మసీ ఆఫ్ గ్లోబల్ సౌత్ అని పిలుస్తూ ఉంటాం, అవునా? ఎందుకనంటే వీఆర్ ఎక్స్పోర్టింగ్ ది ప్రోడక్ట్స్, ద ఫార్మసిటికల్ ప్రోడక్ట్స్ అండ్ జెనరిక్ డ్రగ్స్ ఓకే టు ఓవర్ 200 కంట్రీస్ అఫోర్డబుల్ ప్రైసెస్ లో మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. అందుకే మనం ఏమంటారు, ఫార్మసీ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ అని అంటూ ఉంటారనమాట. ఓకే, అయితే ఇండియా యొక్క ఫార్మసిటికల్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ 20% ఆఫ్ ద వరల్డ్ జెనరిక్ డ్రగ్స్. ఓకే, సో వరల్డ్ లో ఉన్న జెనరిక్ మెడిసిన్ సప్లైస్ లో 20% ఇండియా యొక్క ఫార్మసిటికల్ ఇండస్ట్రీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ 60% ఆఫ్ ద గ్లోబల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఈస్ ఆల్సో డన్ ఇన్ ఇండియా. సో దట్ ఈస్ వై అగైన్ ఫార్మసీ ఆఫ్ గ్లోబల్ సౌత్ అని అంటూ ఉంటాం అనమాట.
హవెవర్ ప్రాబ్లం ఏంటంటే రీసెంట్ గా కొన్ని క్రిటిసిజమ్స్ చూడడం జరిగింది ఇండియా నుంచి వెళ్ళే ఫార్మసిటికల్ ప్రోడక్ట్స్ లో బికాస్ ఆఫ్ ది హార్మ్ఫుల్ డ్రగ్స్ సబ్స్టాండర్డ్ డ్రగ్స్ ఉండడం వల్ల గ్లోబల్ కన్సర్న్స్ ని మనం ఫేస్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు క్వాలిటీ అండ్ ఆల్సో ది సేఫ్టీ. ఓకే, సో వాట్ ఈస్ ద ఇష్యూ? అయితే ఇండియా యొక్క హార్మ్ఫుల్ డ్రగ్స్ ఎక్స్పోర్ట్స్ గురించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఈజ్ అబౌట్ కఫ్ సిరప్స్ అనమాట. ఓకే, సో దెర్ ఆర్ సర్టెన్ కేసెస్ దట్ ఆర్ నోటెడ్ మెయిన్లీ మనము కొన్ని స్టేట్స్ లో లైక్ గాంబియా, ఉజ్బెకిస్తాన్, ఓకే, కెమెరూన్, ఈ పర్టికులర్ ఏరియాస్ లో మనం మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయిన కఫ్ సిరప్స్ యొక్క ఎక్స్పోర్ట్ ఏవైతే ఈ కంట్రీస్ కి చేశామో దాని వల్ల చిల్డ్రన్ చనిపోవడం జరిగింది అనమాట. సో గాంబియాలో 66 మెంబర్స్ చనిపోయారు, ఉజ్బెకిస్తాన్ లో 18 చిల్డ్రన్ చనిపోయారు, కెమెరూన్ లో 6 చిల్డ్రన్ చనిపోయారు. సో దిస్ ఇస్ వన్ థింగ్. ఓకే, అయితే ఏమని అలిగేషన్స్ ఇండియా ఫేస్ చేయాల్సి వచ్చింది అని అంటే ఈ సిరప్స్ లో డై ఇథలిన్ గ్లైకోల్, డిఈజీ అని అంటాం, డై ఇథలిన్ గ్లైకోల్ అనేది ఉంది. సో దట్ ఈస్ ద టాక్సిక్ కెమికల్. సో దాని వల్ల చిల్డ్రన్ కి కిడ్నీ ఫెయిల్యూర్స్ అయి చనిపోయారు అని చెప్పేసి అంటున్నారు అనమాట. అండ్ దేర్ ఆర్ ఆల్సో కేసెస్ ఆఫ్ ఐ డ్రాప్స్ కి సంబంధించి యుఎస్ఏ లో మనం కేసెస్ ని చూసాం. ఓకే, ఇండియా యొక్క ఫార్మసిటికల్ కంపెనీ యొక్క ఐ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో సో దాని వల్ల విజన్ లాస్ చూశారు కొంతమంది, బ్లైండ్నెస్ అనేది కలిగింది, అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా లాట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ లాట్ ఆఫ్ అడల్ట్స్ కూడా ఫేస్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ ది ఐ డ్రాప్స్ దట్ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. అండ్ రీసెంట్ కేసు చూసుకుంటే 2024లో అన్అప్రూవ్డ్ డ్రగ్స్ కేసెస్ ని చూసాం ఆఫ్రికాలో. ఓకే, ఒపియాయిడ్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అవి అప్రూవల్లో లేవు బట్ ఎక్స్పోర్ట్ చేసామన్నమాట. సో ఏవియో ఫార్మసిటికల్ అనేది ఒక కంపెనీ ఉంటుంది, ఏవియో ఫార్మసిటికల్స్ అనే కంపెనీ. ఇది మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ అన్నమాట. సో ఇట్ వాస్ ఫౌండ్ ఇల్లీగలీ ఎక్స్పోర్టింగ్ ద ట్రెమెడోల్ అంటే ఇది ఒక ఇల్లీగల్ డ్రగ్ అన్నమాట. దాన్ని ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేయడం కనుక్కున్నాం అనమాట అకార్డింగ్ టు బీబీసీ ఇన్వెస్టిగేషన్. ఓకే, ఈ పర్టికులర్ కంపెనీ ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిందని మనకు తెలిసింది. అయితే ఇవన్నీ జరగడానికి వాట్ ఆర్ ద రీజన్ వై ఇలాంటి కేసెస్ అండ్ క్రిటిసిజమ్స్ ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులేటరీ ఫెయిల్యూర్ అనమాట. సో రెగ్యులేటరీ ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ రీజన్. సో డ్రగ్ రెగ్యులేషన్ అనేది చాలా వీక్ గా ఉండడం అనేది రీజన్. సో సిడిఎస్సిఓ ఇస్ ద రెగ్యులేటరీ అథారిటీ. సిడిఎస్సిఓ అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనమాట. సో బేసికలీ మెడిసిన్స్ ని అప్రూవ్ చేసేది ఈ బాడీ అనమాట. హవెవర్ స్టేట్ లో ఉన్న డ్రగ్ కంట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో, సో స్టేట్ లెవెల్ డ్రగ్ కంట్రోలర్స్ వీళ్ళు ఏంటంటే ఇల్లీగల్ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ ని అమ్ముతున్నారు. సో ఈ సిడిఎస్ఓ రూల్స్ ని ప్రాపర్ గా ఓకే ఇంప్లిమెంట్ చేయట్లేదు అనమాట. సో దాని వల్ల సెంట్రల్ రూల్స్ అనేవి బైపాస్ అయిపోయి బికాస్ ఆఫ్ ది ఇన్ఎఫిషియన్స్ ఇన్ ద స్టేట్ అథారిటీస్ సో ఈ రెగ్యులేటరీ ఫెయిల్యూర్ అనేది చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇస్ విత్ రిగార్డ్స్ టు పూర్ క్వాలిటీ చెక్స్. సో బేసికలీ స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మట్టుకు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ని ఫాలో అవ్వట్లేదు అనమాట. ఓకే, అండ్ ర్యాండమ్ టెస్టింగ్ ఆల్సో ఈజ్ నాట్ హ్యాపెనింగ్. ప్రాపర్ గా క్వాలిటీ చెక్ కూడా మనం చేయట్లేదు బిఫోర్ రీచింగ్ ది గ్లోబల్ మార్కెట్. సో దట్ ఈస్ అనదర్ రీజన్. అండ్ ఆల్సో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ప్రాబ్లం ఉంది. సో గవర్నమెంట్ యొక్క సైడ్ నుంచి మనం డీలేస్ అనేవి చూస్తున్నాం అనమాట. చాలా కేసెస్ లో ఇండియా took actions only after the foreign governments or media raised concerns. So Indian government side నుంచి కూడా delays చూస్తున్నాం. So these are the different reasons why pharmaceuticals of India is gaining a negative reputation all over the world. మరి ఇంపాక్ట్ ఏముంటుంది దీనివల్ల, ఇలాంటి ఇష్యూస్ వల్ల వాట్ విల్ బి ది ఇంపాక్ట్? డెఫినెట్లీ ఇండియా యొక్క రెప్యుటేషన్ ని లూజ్ అవుతుంది. ఓకే, ఇండియా విల్ లూజ్ ఇట్స్ రెప్యుటేషన్. కంట్రీస్ మే స్టాప్ ఇంపోర్టింగ్ ద ఇండియన్ మెడిసిన్. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. ఇండియాకి ఎకానమిక్ లాసెస్ వస్తాయి. సో $50 billion ఫార్మసిటికల్ ఎక్స్పోర్ట్స్, సో $50 billion ఫార్మసిటికల్ ఎక్స్పోర్ట్స్ ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. అండ్ ఆల్సో పూర్ క్వాలిటీ మెకానిజమ్స్ ఉండడం వల్ల డెఫినెట్లీ పేషెంట్స్ వరల్డ్ వైడ్ లో ఉన్న పేషెంట్స్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. మరి ఏం చేస్తే బాగుంటుందని ఇక్కడ ఆథర్ అంటున్నారంటే డెఫినెట్లీ రెగ్యులేషన్స్ స్ట్రాంగ్ గా లేవు కాబట్టి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ స్ట్రాంగ్ రెగ్యులేషన్స్. గవర్నమెంట్ అనేది స్ట్రిక్టర్ అప్రూవల్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయాలి, టెస్టింగ్ కూడా ప్రాపర్ గా చేయాలి. అండ్ ఆల్సో మానిటరింగ్ షుడ్ బి ఇంక్రీజ్డ్. ఓకే, సో ర్యాండమ్ క్వాలిటీ చెక్స్ అనేవి చేస్తూ ఉండాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో కొలాబరేట్ అయ్యి కూడా మనం కొన్నిసార్లు మానిటరింగ్ చేయాలి. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఫాస్టర్ రెస్పాన్స్ మెకానిజమ్స్ ని ఎంకరేజ్ చేయాలి. సో రెగ్యులేటర్ షుడ్ యాక్ట్ ప్రొయాక్టివ్లీ రాదర్ దెన్ రియాక్టివ్లీ. ఓకే, I hope you have understood this article. So let's look at the next article. Why are pilots asking for more rest hours అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఎయిర్ ట్రావెల్ అనేది మనకు తెలుసు ఇట్స్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అని.
ఓకే, కాబట్టి మనము ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన సేఫ్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ సేఫ్టీ ఆఫ్ ద ఎయిర్ ట్రాన్స్పోర్ట్ విల్ డెఫినెట్లీ డిపెండ్ ఆన్ ది అలర్ట్నెస్ ఆఫ్ ది పైలట్స్. సో పైలట్స్ అలర్ట్ గా ఉంటేనే ఏవియేషన్ సేఫ్టీ అనేది మనం ఎన్షూర్ చేయొచ్చు అనమాట. ఈవెన్ పైలట్స్ కి ప్రాపర్ రెస్ట్ టైం అనేది కూడా దొరకాలి. సో బేసికలీ డీజీసీఏ ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ ద బాడీ దట్ ఈస్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని అంటూ ఉంటాం. ఈ డీజీసీఏ అనే బాడీ ఏం చేస్తుంది అని అంటే, సో దిస్ ఈస్ ద ఇండియాస్ సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ అనమాట. ఇది రూల్స్ ని సెట్ చేస్తుంది రిగార్డింగ్ ద మాక్సిమం డ్యూటీ అవర్స్ అండ్ మినిమం రెస్ట్ పీరియడ్స్. సో డ్యూటీ అవర్స్ కి సంబంధించిన లిస్ట్లని రూల్స్ ని సెట్ చేసేది డీజీసీఏ అనమాట. సో దట్ పైలట్ అనే వాళ్ళకి మాక్సిమం రెస్ట్ దొరికేసి దే షుడ్ బి హ్యాపీ టు ఫ్లై ద ఫ్లైట్స్ కాబట్టి. ఓకే, సో వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్. ఎందుకనంటే పైలట్ జాబ్ ఇస్ వెరీ ఛాలెంజింగ్ కదా. సో దే నీడ్ క్విక్ డెసిజన్ మేకింగ్ అండ్ హై కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. స్ట్రాంగ్ రిఫ్లెక్సెస్ అంటే ఐ మూమెంట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. డ్రౌజీనెస్ అనేది ఉండకూడదు. సో డ్రౌజీనెస్ ఉంటే క్యాటస్ట్రోఫిక్ కాన్సిక్వెన్సెస్ అనేవి వస్తాయి. కాబట్టి వాళ్ళ యొక్క సేఫ్టీ అండ్ వాళ్ళ యొక్క రెస్ట్ అవర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డీజీసీఏ ఏం చేస్తుందంటే ఇట్ విల్ సెట్ దోస్ చేంజెస్ అనమాట, దోస్ రూల్స్ ని. ఓకే, కానీ రీసెంట్ గా సో పైలట్ స్టార్టెడ్ ప్రొటెస్టింగ్. ఎందుకు అని అంటే రీసెంట్ గా డీజీసీఏ రెగ్యులేషన్స్ లో కొన్ని చేంజెస్ ని తీసుకొచ్చింది అనమాట. సో ఈ చేంజెస్ లో డ్యూటీ అవర్స్ టైమ్స్ ని పెంచింది, రెస్ట్ అవర్స్ టైమ్స్ ని తగ్గించింది అనమాట. దీనివల్ల వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్లు అనేవి చూస్తున్నాము బై పైలట్స్. దే ఆర్ ఆర్గ్యూయింగ్ దట్ ఈ పర్టికులర్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఫ్లైట్ యొక్క సేఫ్టీని కాంప్రమైజ్ చేస్తాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. ఓకే, సో బేసికలీ పైలట్ ఫటిగ్ అనేది ఉండకూడదు. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఏవియేషన్ సేఫ్టీ. సో రీసెంట్ గా కొన్ని స్టడీస్ ని కూడా మనం చూసాము. సో నాసా కండక్ట్ చేసిన స్టడీ ప్రకారం 2018 స్టడీ ప్రకారం నాసా హ్యాస్ టోల్డ్ దట్ the study on aviation fatigue in 2018, it has told that fatigue pilots fatigue unte, okay, rest lekunda continue work cheste, okay, they react 50% slower than well rested pilots. ఎవరైతే మంచి రెస్ట్ తీసుకుంటారో వాళ్ళు ఈజీగా ఫాస్ట్ గా రిఫ్లెక్సెస్ అనేవి పనిచేస్తాయి. వెరాజ్ ఎవరైతే రెస్ట్ ప్రాపర్ గా తీసుకోరో 50% ఎక్కువ టైం తీసుకుంటారు అనమాట టు టేక్ ద డెసిషన్స్. అండ్ ఆల్సో యుఎస్ యొక్క ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ రిపోర్ట్స్ ప్రకారం కూడా ఆల్మోస్ట్ ఇట్ హాస్ రిపోర్టెడ్ దాట్ 20% ఆఫ్ ఏవియేషన్ యాక్సిడెంట్స్ అనేవి ఈ పైలట్ ఫెటిగ్ వల్ల జరుగుతున్నాయని చెప్పేసి దాని యొక్క డేటా కూడా చెప్తుంది అనమాట. సో రియల్ వరల్డ్ లో కూడా మనం లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో ఇన్ ద ఇయర్ 2020 సో వీ హ్యావ్ సీన్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎయిర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫ్లైట్ యొక్క క్రాష్ అనమాట. ఈ పర్టికులర్ క్రాష్ ఎందుకు అయింది అని అంటే పైలట్ హ్యాస్ బీన్ ఆన్ డ్యూటీ ఫర్ ఎక్స్టెండెడ్ అవర్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ పైలట్ ఫటిగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వై దిస్ 2020 క్రాష్ హెస్ టేకెన్ ప్లేస్. ఓకే, సో దీనివల్ల 21 ప్యాసింజర్స్ చనిపోవడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో కోల్గన్ ఎయిర్ ఫ్లైట్ క్రాష్ అనేది 2009లో యుఎస్ఏలో జరిగింది. సో దిస్ ఇస్ ఆల్సో బికాస్ ఆఫ్ ది పైలట్ ఫెటిగ్ అనమాట. 50 పీపుల్ చనిపోయారు అప్పుడు. సో ఇలా లాట్ ఆఫ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా చూస్తున్నాం వై పైలట్ ఫెటిగ్ ఇస్ వెరీ వెరీ కన్సర్నింగ్ ఫర్ ది ఏవియేషన్ సేఫ్టీ అని. ఓకే, మరి ఇది ఎందుకు కాంట్రవర్షియల్ అయింది అని అంటే నేను చెప్పాను డీజీసీఏ కొన్ని కొత్త రూల్స్ ని తీసుకురావడం జరిగింది. సో ఒకటి వచ్చేసి ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద డ్యూటీ అవర్స్ అనమాట. డ్యూటీ అవర్స్ ని పెంచింది అనమాట. సో ప్రీవియస్లీ పైలట్స్ కుడ్ ఓన్లీ ఫ్లై 9 అవర్స్ డ్యూరింగ్ ద డే అండ్ 8 అవర్స్ డ్యూరింగ్ ద నైట్. బట్ ఇప్పుడు ఆ పర్టికులర్ చేంజెస్ అనేవి మనం చూడడం జరుగుతుంది అనమాట. అయితే లాంగర్ ఫ్లైట్ డ్యూటీ అవర్స్ అనేవి ఈ పైలట్స్ కి పడడం జరుగుతుంది. దిస్ మే లీడ్ టు ద పైలట్ ఫెటిగ్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ నైట్ డ్యూటీ ఏదైతే ఉంటుందో నైట్ డ్యూటీ యొక్క డెఫినేషన్ లో రిలాక్సేషన్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఇనీషియల్ గా నైట్ డ్యూటీ అంటే నైట్ 12 నుంచి 6 AM ఇన్ ద మార్నింగ్ వరకు ఉండింది. బట్ నౌ ఇట్ హాస్ డిక్రీజ్డ్ ద నైట్ డ్యూటీ అవర్స్ టు 5 అనమాట, లైక్ 12 to 5. సో 12 to 5 ఈ పర్టికులర్ నైట్ డ్యూటీ న్యూ రూల్ వల్ల ఏమవుతుంది అని అంటే సో దిస్ విల్ అలౌ ఎయిర్లైన్స్ టు షెడ్యూల్ పైలట్స్ ఫర్ ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్స్ అనమాట. సో ప్రాపర్ గా ఎర్లీ మార్నింగ్ చేసే పైలట్స్ కి ప్రాపర్ రెస్ట్ అనేది దొరకదు. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. అండ్ ఆల్సో నైట్ ఫ్లైట్స్ అనేవి కాన్సిక్యూటివ్ గా షెడ్యూల్ అవుతున్నాయి అనమాట. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. సో మోర్ కాన్సిక్యూటివ్ నైట్ ఫ్లైట్స్ ఆర్ బీయింగ్ అలౌడ్. సో ప్రీవియస్లీ పైలట్స్ అనే వాళ్ళు దే ఆర్ నాట్ అలౌడ్ టు ఫ్లై మోర్ దెన్ 3 కాన్సిక్యూటివ్ ఫ్లైట్స్. 3 కన్నా ఎక్కువగా కాన్సిక్యూటివ్ ఫ్లైట్స్ ని వాళ్ళు ఫ్లై చేయడానికి అలా ఉండకపోతుండే అనమాట. బట్ నౌ 4 కాన్సిక్యూటివ్ నైట్స్ కూడా వాళ్ళు వర్క్ చేయాలి అని చెప్పేసి లిమిట్ పెట్టడం జరిగింది. సో అగైన్ దిస్ విల్ లీడ్ టు ది ఫ్లైట్ లైక్ పైలట్ ఫెటిగ్.
పైలట్ ఫెటిక్ కన్సర్న్స్ అనేవి చూస్తున్నాం అనమాట బికాస్ ఆఫ్ దిస్. సో మరి పైలట్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? డెఫినెట్లీ వర్క్ లోడ్ అనేది పెరిగింది. ఓకే, వర్క్ లోడ్ అనేది పెరిగింది వాళ్ళకి, దట్ ఈస్ ఫస్ట్ ప్రాబ్లం. దీంతో పాటు ఇంకేమైంది, పైలట్స్ ఆర్ ఆర్గ్యూయింగ్ దట్ లాంగర్ డ్యూటీ అవర్స్ ఉండడం వల్ల వాళ్ళకి రెస్ట్ టైం దొరకదు, దీనివల్ల మెంటలీ అండ్ ఫిజికలీ ఎగ్జాస్ట్ అవుతారు. ఓకే, రియాక్షన్ టైం, సో వాళ్ళకి రిఫ్లెక్సెస్ అనేవి బాగా పనిచేయాలి కాబట్టి ఈ రిఫ్లెక్స్ టైం కూడా వాళ్ళకి ప్రాపర్ గా దొరకట్లేదు, అండ్ హ్యూమన్ ఎర్రర్ కి చాలా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. And also this will lead to the global aviation safety concerns. So there will be an impact on aviation industry also. Okay. ఏంటంటే బేసికలీ సేఫ్టీ రిస్క్లు చూస్తాం, ఆపరేషనల్ ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇండియాకి రెప్యుటేషన్ అనేది ఉండదన్నమాట. ఓకే, సో ఎయిర్లైన్స్ అనేవి దే ఆర్ ప్రయారిటైజింగ్ ద ప్రాఫిట్ ఓవర్ ద సేఫ్టీ, దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్స్. ఆపరేషనల్ కాస్ట్లను తగ్గించాలనుకుంటున్నారు వాళ్ళు. సో దే ఆర్ ఆపరేటింగ్ ఆన్ ఫ్యూవర్ పైలట్స్ ఓన్లీ. ఓకే, కావాల్సినంత సఫిషియెంట్ పైలట్స్ ని రిక్రూట్ చేసుకోవట్లేదు. అండ్ ఆల్సో దే ఆర్ అలౌవింగ్ మోర్ ఫ్లైట్స్ పర్ డే. ఒక రోజు ఎక్కువ ఫ్లైట్స్, ఒక్క రోజు ఎంతైతే లిమిట్ ఉండాలో దానికి దాటి ఫ్లైట్స్ ని ఫ్లై చేస్తున్నారు అనమాట. కాబట్టి ఈ పైలట్ యొక్క సేఫ్టీ అండ్ ప్యాసింజర్ యొక్క సేఫ్టీని కాంప్రమైజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో దిస్ విల్ లీడ్ టు ది పైలట్ యొక్క హెల్త్ రిస్క్ లకు కూడా కారణం అవుతుంది అనమాట. సో క్రోనిక్ ఫెటీగ్ వస్తుంది, స్లీప్ డిసార్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయి, మెంటల్ స్ట్రెస్, యాంగ్జైటీ అనేది పెరుగుతుంది. ఓకే, సో బేసికలీ లీగల్ బ్యాటిల్ చూసుకుంటే, సో బిట్వీన్ ద పైలట్స్ అండ్ డీజీసీఏ ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడం జరిగిందనమాట. సో ఈ ఢిల్లీ హైకోర్టులో ఏం కేసు వేశారు, పైలట్స్ ఏం చెప్తున్నారు అంటే దే ఫైల్డ్ పెటిషన్ ఇన్ ద ఢిల్లీ హైకోర్ట్ అగేన్స్ట్ ద డీజీసీఏస్ న్యూ రూల్స్ అనమాట. ఓకే, దే ఆర్గ్యూడ్ దట్ ఈ న్యూ రెగ్యులేషన్స్ వల్ల వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ అనేవి పోతున్నాయి అని చెప్పేసి కేసు వేయడం జరిగింది. అండ్ ద కోర్ట్ రూల్డ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద పైలట్స్. Okay, they have suspended these relaxed rules until the further review. Okay, so this is what is happening. But government యొక్క response ఏంటి? How did the government respond for this action? అంటే DGCA defended the new rules, stating that they were based on the operational needs. Operational needs ని దృష్టిలో పెట్టుకొని మేము ఇది తీసుకొచ్చామని చెప్పేసి కొత్త రూల్స్ ని డిఫెండ్ చేసుకుందనమాట DGCA అనే బాడీ. హవెవర్ ఆఫ్టర్ ప్రెషర్ ఫ్రమ్ ద పైలట్స్ అండ్ సేఫ్టీ ఎక్స్పర్ట్, DGCA అనేది రీఎవాల్యుయేట్ చేస్తా అని ఫైనల్ గా ఒప్పుకోవడం జరిగింది. మరి what is the impact of this issue? Definitely this will impact the airline operations. So basically airlines may face pilot shortages ఎందుకంటే వాళ్ళు ప్రొటెస్ట్లు చేస్తున్నారు కాబట్టి, బికాస్ ఆఫ్ ది స్ట్రిక్ట్ ఫాటిగ్ లాస్. ఓకే, టికెట్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ పైలట్ సఫిషియెంట్ గా లేకపోతే. ఓకే, స్ట్రిక్టర్ రెగ్యులేషన్స్ ని కంప్లై చేయాల్సిన అవసరం అయితే పడుతుంది. అండ్ డెఫినెట్లీ ప్యాసింజర్ సేఫ్టీ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో ప్యాసింజర్ సేఫ్టీ అనేది కాంప్రమైజ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇండియా యొక్క ఏవియేషన్ ఇండస్ట్రీ మీద టోటల్ గా రెప్యుటేషన్ క్రైసిస్ అనేది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఏం చేస్తే బాగుంటుంది? డెఫినెట్లీ FRMS. సో FRMS అంటే ఏంటి? ఫ్యాటిగ్ రిస్క్. ఓకే, ఫ్యాటిగ్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటాము, FRMS. దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. సో FRMS, ఫ్యాటిగ్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఎయిర్లైన్ షుడ్ మానిటర్ pilots fatigue levels in real time. For example, some global airlines ఏవైతే ఉన్నాయో AI powered fatigue detection systems ని డెవలప్ చేశాయి. సో వాటి నుంచి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు. అండ్ ఆల్సో మనం గ్లోబల్ స్టాండర్డ్స్ తో అలైన్ అయ్యేలాగా చూసుకోవాలి. DGCA కూడా గ్లోబల్ లెవెల్లో ఏవైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే వాటిని అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, 12 hours రెస్ట్ టైం ఇవ్వాలన్నమాట బిఫోర్ ద నెక్స్ట్ డ్యూటీ. దట్ విల్ బి గ్రేట్ థింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ పైలట్ యొక్క హెల్త్ గైడ్ లైన్స్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. Okay, scheduling practices by the airline should be also improved. So this all steps can help in aviation safety anamata. Okay, I hope you have understood. Now let's go to another article. So next article, Indian companies added to list as Britain, European Union announce additional Russia related sanctions అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ యూరోపియన్ యూనియన్ అండ్ UK ఏవైతే ఉన్నాయో, సో అవి 3rd anniversary ఆఫ్ రష్యా ఇన్వేషన్ ఆఫ్ యుక్రెయిన్ ని మార్క్ చేస్తూ, సో దే హ్యావ్ కెప్ట్ ది అడిషనల్ శాంక్షన్స్ ఆన్ ది మాస్కో అనమాట. అంటే రష్యా మీద అడిషనల్ శాంక్షన్స్ వేయడం జరిగింది. ఓకే, సో ఇండియన్ ఎంటిటీస్ ఆర్ అమాంగ్ దోస్ ఇంపాక్టెడ్ బై దీస్ మెజర్స్. సో ఈ శాంక్షన్స్ వల్ల ఇండియన్ ఎంటిటీస్ మీద కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దిస్ మూవ్ కేమ్ యాజ్ సెవరల్ వెస్టర్న్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అండ్ okay, as they have visited Kyiv in a show of support for Ukraine. So the 16th package of European Union sanctions include 83 individual listing, 48 people, 33 entities అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇక్కడ మనము ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే డెఫినెట్లీ శాంక్షన్స్ అనేవి వేశారని గుర్తుపెట్టుకుంటే ఎనఫ్. యూరోపియన్ యూనియన్ అండ్ కింగ్డమ్,
సో ఫారెన్ పాలసీ టూల్గా శాంక్షన్స్ని పాస్ట్ నుంచి కూడా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాయన్నమాట. సో బేసికలీ శాంక్షన్స్ అనేవి కంపెనీస్ మీద వేయొచ్చు, కంట్రీస్ మీద వేయొచ్చు, ఆర్గనైజేషన్స్ మీద వేయొచ్చు, ఇండివిజువల్స్ మీద వేయొచ్చు. ఓకే, సో బేసికలీ ఇఫ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, లేకపోతే టెర్రరిజం యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినా, లేకపోతే ఇంటర్నేషనల్ పీస్కి ఏదైనా థ్రెట్ని కలిగిస్తున్నా, ఇల్లీగల్ ట్రేడ్ చేసిన శాంక్షన్స్ అనేవి వేయొచ్చు అనమాట. ఓకే, సో బేసికలీ యూరోపియన్ యూనియన్ కానీ యూకే కానీ లాట్ ఆఫ్ టైమ్స్ రష్యా మీద అండ్ ఆల్సో ఇరాన్ మీద అండ్ అదర్ నేషన్స్ మీద శాంక్షన్స్ వేస్తూ వచ్చారనమాట. సో శాంక్షన్స్ అంటే నథింగ్ బట్ దీస్ ఆర్ ది ఎకానమిక్ ట్రేడ్ ఆర్ పొలిటికల్ రెస్ట్రిక్షన్స్ అనమాట వేరే ఒక కంట్రీ మీద. సో ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్ లో ఇన్వాల్వ్ అవుతుంది, హ్యూమన్ రైట్ వైలేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి రష్యాతో ఇన్వాల్వ్ అయిన ట్రేడ్ మీద కొన్ని శాంక్షన్స్ అనేది వేస్తూ ఉంటారనమాట. సో శాంక్షన్స్ అనేవి అగైన్ ఎకానమిక్ శాంక్షన్స్ అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ మనము ఎకనామిక్ శాంక్షన్స్ వేస్తే సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ రెస్ట్రిక్టింగ్ ద ట్రేడ్ అనమాట. ఇన్వెస్ట్మెంట్స్, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ప్రాపర్ గా జరగకుండా శాంక్షన్స్ ని వేస్తూ ఉంటారు ఎకానమిక్ శాంక్షన్స్ అయితే. ట్రేడ్ శాంక్షన్స్ అయితే ట్రేడ్ కి సంబంధించింది ఉంటుంది. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ ది స్పెసిఫిక్ గూడ్స్ ని బ్యాన్ చేయడం అవుతుంది అనమాట. సో ఫినాన్షియల్ శాంక్షన్స్ అనేవి కూడా ఉంటాయి. ఫినాన్షియల్ శాంక్షన్స్ అంటే ఏంటంటే బ్లాకింగ్ ద ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఓకే, ఫ్రీజింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ట్రావెల్ బ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు అనమాట ఒక్కొక్కసారి. సో కొంతమంది ఇండివిజువల్స్ ని బ్యాన్ చేస్తూ ఉంటారు ఫ్రమ్ ఎంటరింగ్ స్పెసిఫిక్ కంట్రీస్. సెక్టోరల్ బ్యాన్స్ కూడా, సెక్టోరల్ శాంక్షన్స్ కూడా చేస్తూ ఉంటారు. లైక్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ ని శాంక్షన్స్ వేయడం కూడా జరుగుతుంది అనమాట. సో అయితే యూరోపియన్ యూనియన్ అండ్ యూకే అనేవి ఎందుకు శాంక్షన్స్ ని ఇంపోజ్ చేసాయంటే రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ వల్ల. ఓకే, సో మనకు తెలుసు 2022లో రష్యా హాజ్ ఇన్వేడెడ్ యుక్రెయిన్ కాబట్టి సో దాన్ని తగ్గించడానికి హ్యూమన్ రైట్ వైలేషన్స్ అవుతున్నాయి, వార్ జరగడం వల్ల గ్లోబల్ ఎకానమిక్ నష్టం అవుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ పీస్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దే హ్యావ్ ఇంపోజ్ ద శాంక్షన్. సో బేసికలీ శాంక్షన్స్ వేటి మీద వేశారు. సో లాట్ ఆఫ్ టైమ్స్ దే కెప్ ద శాంక్షన్స్ ఆన్ బ్యానింగ్ రష్యాస్ ఆయిల్, గ్యాస్ ఇంపోర్ట్స్ మీద. రష్యన్ యొక్క ఆలిగార్స్ ఎవరైతే ఉంటారో ఆలిగార్కి యొక్క అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయడం, అసెట్స్ ని ఫ్రీజ్ చేయడం, సో రష్యా బ్యాంక్స్ ని స్విఫ్ట్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయకుండా ఆపడం, ఇలాంటి శాంక్షన్స్ అనేవి వేశారనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో దీనివల్ల ఇండైరెక్ట్ గా ఇండియన్ కంపెనీస్ మీద కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి సో ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఈరోజు యాజ్ పీడిఎఫ్ ఇస్ నాట్ అవైలబుల్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్. సో టుమారో నేను ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీల్ చేస్తాను బికాస్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు మీ. ఓకే, సో ఇలాంటివి మనకి చాలా రేర్గా వస్తుంటాయి కాబట్టి న్యూస్ పేపర్. సో లెట్స్ ఇంక్లూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, అంటే టుమారో ఈ ఆర్టికల్ని కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో నవ్ లెట్స్ గో టు అనదర్ వన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇస్ నౌ ద రైట్ టు డినే ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. సో బేసికలీ రైట్ టు ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఆర్టీఐ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎందుకు తీసుకొచ్చాం. సో ఆర్టీఐ యాక్ట్ ని అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని మనం ఎందుకు తీసుకొచ్చామనంటే టు ఎంపవర్ ద సిటిజన్స్ అనమాట. ఓకే, వాళ్ళకి గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ యొక్క యాక్సెస్ ఇచ్చి వాళ్ళని ఎంపవర్ చేయడానికి మనం తీసుకొచ్చాం. దీన్ని మనం ఒక టూల్ లాగా యూజ్ చేస్తూ ఉంటాం to enhance the transparency and to curb the corruption and to make accountability. ఓకే, గవర్నమెంట్ ని అకౌంటబుల్ గా మార్చడానికి కూడా ఆర్టీఐ ని మనం తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ ఇనీషియల్ గా ఆర్టీఐ తీసుకురావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఎసెన్స్ ఏంటంటే డెమోక్రసీని స్ట్రెంగ్ అప్ చేద్దామని. ఓకే, బట్ ఆర్టీఐ అనేది అండర్మైన్ అవుతుంది. సో అకార్డింగ్ టు ఆథర్ ఆర్టీఐ అనేది అండర్మైన్ అవుతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ది వీకనింగ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అనమాట. అయితే ఆర్టీఐ చట్టం ప్రకారం ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అనే వాళ్ళు సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అపాయింట్ చేయబడతారు. ఓకే, సో కానీ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో సో మెనీ పోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ వర్ గివెన్ టు ద రిటైర్డ్ బ్యూరోక్రాట్స్. లాట్ ఆఫ్ టైమ్స్ రిటైర్డ్ అయిన బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పోస్టులను ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి వీళ్ళు లాట్ ఆఫ్ టైమ్స్ దే ఆర్ నాట్ బీయింగ్ ట్రాన్స్పరెంట్. So they are not having a proper commitment towards transparency. That is the first problem. Okay, next lot of times మనం bureaucratic delays చూస్తున్నాం. ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇన్ఫర్మేషన్ సిటిజన్స్ కి ప్రొవైడ్ చేయడానికి చాలా డీలేస్ అనేవి చూస్తున్నాం అనమాట. కాబట్టి ఈ పర్టికులర్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది యాక్ట్ అనేది అండర్మైన్ అవుతుంది. అండ్ లీగల్ ఇంటర్ప్రిటేషన్స్ మీరు చూసుకున్నా సో సుప్రీంకోర్ట్ రూలింగ్ అనేది ఉంది 2011లో. సుప్రీంకోర్ట్ ఏం చెప్పింది అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఓకే, సిబిఎస్ఈ వర్సెస్ ఆదిత్య బందోపాధ్యాయ ఓఆర్ఎస్ అని ఒక కేసు ఉందన్నమాట. సో ఈ ఎగ్జామ్షన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సెక్షన్ 8లో ఆర్టీఐ యాక్ట్ లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయన్నమాట.
ఓకే, లైక్ లిమిటింగ్ యాక్సెస్ టు సర్టన్ టైమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాటిని ఏం చేసింది కోర్ట్ అంటే దాన్ని స్ట్రెంథన్ అప్ చేసింది, ఆ ఎక్సెప్షన్స్ ని స్ట్రెంథన్ అప్ చేయడం వల్ల. సో దిస్ హ్యాస్ లెడ్ టు ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ షీల్డ్ అనమాట. 2012లో కూడా మనకి ఒక కేసు జరిగింది, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కేస్. సో గిరీష్ రామచంద్ర దేశపాండే వర్సెస్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అండ్ ఓఆర్ఎస్ అనే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి, ఓకే, సర్వీస్ రికార్డ్స్ ఏంటి, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఏమేమి ఉన్నాయి ఒక పర్సన్ కి అగేన్స్ట్ గా, వీటన్నిటిని మనము డిమాండ్ చేయకూడదు అనమాట. సో వీ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ పర్సనల్ అఫైర్స్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. సో దీనివల్ల అథారిటీస్ ఆర్ రిజెక్టింగ్ ఆర్టీఐ రిక్వెస్ట్ సైటింగ్ ద ప్రైవసీ కన్సర్న్స్ వెన్ ఎవర్ నీడెడ్. ఓకే, ఈ పర్టికులర్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ని ఓకే యూజ్ చేసుకుంటూ దే ఆర్ యూటిలైజింగ్ దిస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షీల్డ్ యాజ్ అ టూల్ అనమాట ఫర్ రిజెక్టింగ్ ది యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ ఆర్టీఐ డైల్యూషన్ వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి? డెఫినెట్లీ అకౌంటబిలిటీ తగ్గిపోతుంది. ఒఫీషియల్స్ అండ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో డిఫరెంట్ యాక్టివిటీస్ లో, వాళ్ళు స్క్రూటినీ నుంచి తప్పుకుంటారు, పబ్లిక్ స్క్రూటినీ నుంచి. ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ ని సిటిజన్స్ రిక్వెస్ట్ చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ ని దే ఆర్ సైటింగ్ ఇట్ యాజ్ అ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ వాళ్ళు తప్పుకుంటున్నారు అనమాట. అండ్ ఆల్సో యాక్టివిస్ట్ల మీద చిల్లింగ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఓకే, హౌ ఇట్ ఈస్ లీడింగ్ టు ద చిల్లింగ్ ఎఫెక్ట్? చాలా మంది ఆర్టీఐ యాక్టివిస్ట్ ఆర్ ఫేసింగ్ సమ్ థ్రెట్ అనమాట, అటాక్స్ ని ఫేస్ చేస్తున్నారు. కొంతమంది ఎవరైతే స్ట్రాంగ్ గా డిమాండ్ చేస్తున్నారో ఇన్ఫర్మేషన్ ని వాళ్ళని చంపేస్తున్నారు కూడా. ఓకే, ఫర్ ఎక్స్పోజింగ్ ద కరప్షన్ అండ్ ఆల్. అండ్ పబ్లిక్ డిస్ట్రస్ట్ అనేది పెరుగుతుంది. సో బికాస్ ఆఫ్ ది ఎరోషన్ ఆఫ్ ది ఆర్టీఐ, సో పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఆన్ ద గవర్నమెంట్స్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ వీక్. ఓకే, సో పబ్లిక్ ట్రస్ట్ ని కూడా కోల్పోతున్నారు. మరి ఏం చేస్తే బాగుంటుంది? సిటిజన్స్ అయినా మీడియా అయినా దే హ్యావ్ టు రిమైన్ విజిలెంట్ అనమాట. ఓకే, దే హ్యావ్ టు కంటిన్యూ యూజింగ్ ఆర్టీఐ యాజ్ ఎ టూల్ టు మేక్ గవర్నమెంట్ అకౌంటబుల్ అండ్ టు మేక్ ద బ్యూరోక్రాట్స్ అకౌంటబుల్. ఓకే, దీంతో పాటు మనం కొన్ని లీగల్ రిఫార్మ్స్ తీసుకురావాలి. మనం ఆర్టీఐలో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ అప్ ఇట్ మోర్. ఓకే, అండ్ ట్రాన్స్పరెన్సీని ప్రైవసీని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళాలన్నమాట. ఓకే, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు గవర్నెన్స్ should remain accessible. ఎందుకంటే transparency is one of the very important thing in the good governance. Okay, so this is about this particular article. I hope you have understood. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ హోంవర్క్. నేను జస్ట్ ఓవర్వ్యూ ఇస్తాను, ఎందుకంటే యూజీసీస్ గురించి ఇప్పటివరకు లాట్ ఆఫ్ టైమ్స్ మనం న్యూస్ ఆర్టికల్స్ లో డిస్కస్ చేశాం కాబట్టి. సో డైలీ ఒక హోంవర్క్ ఇస్తున్నాను కదా, 1 or 2 ఆర్టికల్స్. సో ఈ రోజు మీరు ఇది చదవండి. ఓకే, వేరేజ్ ఇంకో ఆర్టికల్ వచ్చేసి రేపు డిస్కస్ చేస్తాను కదా. సో దట్ విల్ బీ ఫర్ టుమారో అండ్ దిస్ విల్ బీ యువర్ హోంవర్క్, బట్ ఐ విల్ గివ్ యూ బ్రీఫ్ ఓవర్వ్యూ ఆన్ దిస్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ మనకు తెలిసిందే. యూజీసీ కొత్త గైడ్ లైన్స్ ని, డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ని వదిలింది. సో దెర్ ఈస్ అన్ ఇష్యూ విత్ రిగార్డ్స్ టు వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్, ఇది మనం చూసాం ఆల్రెడీ. సో దీన్ని సెవరల్ స్టేట్ గవర్నమెంట్స్ ఎవరైతే నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్స్ ఉంటాయో అవన్నీ అపోజ్ చేస్తున్నాయి, లైక్ తమిళనాడు, కేరళ. ఓకే, సో ఈ అపోజిషన్ ఎందుకు జరుగుతుంది అని అంటే దే ఆర్ ఫీలింగ్ దట్ ఫెడరలిజం కి థ్రెట్ అనేది కలుగుతుంది, ఓవర్ సెంట్రలైజ్ అయిపోతుంది యూజీసీ తీసుకొచ్చిన కొత్త డ్రాఫ్ట్ రూల్స్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. సో వాట్ ఆర్ ద కీ ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ ఫేవరింగ్ ద యూజీసీ అని అంటే డెఫినెట్లీ స్టాండర్డైజేషన్ అనే ఒక థింగ్ ని చెప్తున్నారు. సో ఈ యూజీసీ రూల్స్ అనేవి స్టాండర్డైజేషన్ ని మెయింటైన్ చేస్తాయి, యూనిఫార్మిటీని మెయింటైన్ చేస్తాయి త్రూ అవుట్ ద కంట్రీ. అండ్ ఆల్సో మెరిట్ బేస్డ్ సెలక్షన్స్ అనేవి జరుగుతాయని చెప్తున్నారు. ఓకే, సో ఇట్ విల్ ఎంకరేజ్ అపాయింట్మెంట్ బేస్డ్ ఆన్ అకాడమిక్ ఎక్సలెన్స్ రాదర్ దాన్ పొలిటికల్ కన్సిడరేషన్. దీంతో పాటు గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ని మేము అడాప్ట్ చేసుకున్నామని చెప్పేసి యూజీసీ చెప్తుంది అనమాట. సో మెనీ టాప్ యూనివర్సిటీస్ వరల్డ్ వైడ్ ఆర్ అపాయింటింగ్ లీడర్స్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూఆర్ ఫాలోయింగ్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బట్ స్టేట్స్ ఏమంటున్నారు, మా యొక్క అటానమీ పోతుంది. సో దేర్ ఇస్ అ థ్రెట్ టు అవర్ అటానమీ. ఓకే, సో అండ్ ఆల్సో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది పెరుగుతుంది, ఎందుకనంటే సెంట్రలైజ్డ్ గా మారిపోయే ఇందులో తీసుకొచ్చిన రూల్స్. అండ్ ఆల్సో గవర్నర్ రోల్ ఏదైతే ఉంటుందో, సో ద మెనీ స్టేట్స్ ఆర్ ఫీలింగ్ దట్ అపాయింటింగ్ వీసీస్ త్రూ గవర్నర్స్ విల్ డెఫినెట్లీ అండర్మైన్ ది అథారిటీ ఆఫ్ ది వైస్ ఛాన్సలర్స్. ఓకే, డెఫినెట్లీ ఈ ఇష్యూస్ వల్ల ఈ బ్రాడర్ ఇంప్లికేషన్స్ ఏముంటుంది, ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ మీద డిస్టర్బెన్స్ అనేది కలుగుతుంది. రీసెర్చ్ లో అండ్ గ్లోబల్ ర్యాంకింగ్స్ లో ఇండియా యొక్క ర్యాంకింగ్ ఇంకా డిగ్రేడ్ అవుతుంది, బ్యూరోక్రాటిక్ కంట్రోల్ ఎక్సెసివ్ గా ఉంటాయి, స్టేట్ సెంటర్ రిలేషన్స్ అనేవి హ్యాంపర్ అవుతున్నాయి. ఓకే, కాబట్టి మేము ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తో ముందుకు రావాలి. సో యూజీసీ ఏదైనా చేంజెస్ తీసుకొచ్చేటప్పుడు బ్రాడర్ స్టేక్ హోల్డర్స్ తో కన్సెన్సస్ అయిన తర్వాతనే ఇట్ నీడ్ టు కమ్ అవుట్. Okay, perhaps a joint committee of state and central representatives would handle the VC
అపాయింట్మెంట్స్. ఓకే, సో దిస్ ఇస్ ద బ్రీఫ్ థింగ్, సమ్మరైజ్ చేసి చెప్పాను. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ వన్స్ గో త్రూ ది ఆర్టికల్, రీడ్ ఇట్ వన్స్. ఓకే, డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది, ఎందుకంటే ద కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ మనం ఆల్రెడీ చూసాం లాట్ ఆఫ్ టైమ్స్. ఇక్కడ ఓన్లీ ఒక అనాలిసిస్ మాత్రమే చేశారు. ఓకే, so with this we have completed the discussion of important articles from today's newspaper. So I'm sorry for the lack of PDF today. ఈరోజు మీకు PDF అని రాదు. సో బేసిక్గా I have tried to do the whiteboard teaching. So thank you everyone. So let's meet in the next class. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే.